ఉచితం ఇచ్చే ప్రభుత్వం అనేది వరస్ట్ అండి. మెయిన్ జాబ్ కోసం మెయిన్ ప్రభుత్వం అనేది ఎవరికైతే జాబ్ లేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే అంతకంటే మించింది ఇంకేం లేదు. అది ఉద్యోగం పక్కా ఉండాలండి. ఉద్యోగం కల్పించే ప్రభుత్వం ఉంటే ఈ కాంగ్రెస్ అనేది ఈ 5 years ఇంకా నెక్స్ట్ 5 years కూడా నెగ్గే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఉచితంగా ఫ్రీగా పెట్టి ప్రాబ్లం వల్ల చెప్పలేం, బై మిస్టేక్ ఒక 5 years వరకు ఉండొచ్చేమో అలాంటి ప్రాబ్లమ్స్ సేవ్ అవుతుంది. అవును, బిజినెస్ అనేది ఓకే, బిజినెస్ అని చేయొచ్చు. సో ఏంటంటే జాబ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదండి. బిజినెస్ అంటే ఇప్పుడు బిజినెస్ మనం అనుకుంటాము పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఇప్పుడు సంథింగ్ ఏదైనా చేయాలన్నా 1 lakh 2 lakh లేని పెట్టుబడి ఏది లేదు. సో ఏంటంటే బిజినెస్ ఓకే, అది ఏమైనా బ్యాక్ సపోర్ట్ ఏమంటే బిజినెస్ చేయవచ్చు. సింగల్గా దాని మీద మనం మెయింటైన్ చేయాలంటే ప్రాబ్లం చాలా అవుతుంది, చాలా పక్కా ప్రాబ్లం అవుతుంది. ఉద్యోగం అవకాశాలు వస్తున్నాయండి. ఏదైతే టెక్నాలజీ ఉందో ఉద్యోగం అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే ప్రతి ఒక్క దానికి కాంపిటీషన్ పెరిగిపోయింది. అటు ఇటు పోతున్నారు, దొరకకపోవడము, రిజెక్ట్ కావడం అలాంటిది ఒకటి అవుతుంది. సో ఉద్యోగపరంగా ఈ టెక్నికల్ పరంగా జాబ్స్ అయితే ఓకే. సో ఏంటంటే దొరకడం కష్టం అవుతుంది, అది చాలా కష్టం. హైదరాబాద్లో నైట్ లైఫ్ అంటే గుర్తొచ్చేది నైట్ లైఫ్ అనేది జస్ట్ హ్యాపీనెస్ అండి, అంత ఇంకేం లేదు. అది ఏదంటే ఒకటి టైం బౌండ్ అండి, టైం బౌండ్ ఒకటి, మళ్ళీ తర్వాత దుర్గం చెరువు దగ్గర అదొకటి, బ్రిడ్జ్ ఒకటి, అది పీసిబుల్గా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. వెదర్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీ తోటి కానీ మంచి హాయిగా ఒక ట్రాఫిక్ లేని టైంలో ఫ్రీగా వెళ్ళి కొంచెం చూసి టైం స్పెండ్ చేయవచ్చు. సో లైక్ నేనేమంటానంటే ప్రజెంట్ హైదరాబాద్లో సగం లైఫ్ అనేది ట్రాఫిక్లో గడుస్తుందని నేనంట. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చాలా అండి, సగం లైఫ్ కాదు. ఇప్పుడు మనకి 8 hours డ్యూటీ ఉంటే 6 hours జర్నీలోనే అవుతుంది. మార్నింగ్ ఒక 2.5 hours, ఈవినింగ్ ఒక 2.5 hours, 5-6 hours పక్కా అవుతుంది. సాటర్డే సండే తప్ప మిగతా 5 days మాత్రం సగం జర్నీలోనే అవుతుందండి. అందుకే చాలా వరకు జాబ్స్ కూడా ఏదున్నా దగ్గర చూసుకుందాం అనుకుంటున్నారు. దగ్గర చూసుకున్న పేమెంట్ అనేది రాదు, అట్లా కొంచెం ఇబ్బంది అవుతుందండి స్టూడెంట్స్. చాలా హెవీ ఉందండి, కంట్రోల్ ఒకటి చేయాలి. అది ఏదైతే ట్రాఫిక్ వాళ్ళు చేస్తున్నారో అది చేస్తలేరు. మెయిన్ దీని మీద ఫోకస్ పెడితే పక్కా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. హెవీ, చాలా హెవీ ఉందండి. మామూలుగా ముందడి ఎలా అవాయిడ్ చేయాలంటే మెయింటైన్ చేయాలండి, టైం టు టైం ఇది చేయాలి. ట్రాఫిక్ వాళ్ళని ఏదైతే ఇప్పుడు హెల్మెట్ లేదని, అది లేదని, ఇది లేదని ట్రాఫిక్ వాళ్ళు అడుగుతున్నారో అది కాకుండా మెయిన్ రోడ్స్, మనం ఏదైతే సైడ్ రోడ్స్ కానీ కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినవి ఉంటాయి, అవన్నీ పర్ఫెక్ట్ చేస్తే ఇట్లా ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గుతుంది, సేవ్ అవుతుంది. సో అందరికీ బెటర్ అవుతుంది. యాక్సిడెంట్లో ఏదైతే ఉందో యాక్సిడెంట్ కూడా కాకుండా మనం ఇది చేసుకోవచ్చు. అన్ని రూల్స్ మెయిన్ ఏంటంటే అన్ని రూల్స్ ఏదైతే డ్రింక్ అండ్ డ్రైవ్, ఆ డ్రింక్ అండ్ డ్రైవ్ బెటర్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి బెటరు, 100% మంచిది. ఏదైతే పెట్టారో ఈ రోడ్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన. మెయిన్ రోడ్స్ మెయిన్ అది మెయిన్ ఏంటంటే పబ్లిక్ ఎలా పోతున్నారు, ఎలా వస్తున్నారు, ఎందుకు ట్రాఫిక్ అవుతుంది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దాన్ని బట్టి చూస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వానికి కానీ ట్రాఫిక్ వాళ్ళకి కానీ తెలుస్తుందండి.